మనకు ఫస్ట్ నుంచి వెన్నట్టు ఉన్నటువంటి కాలేజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ అన్నను కూడా మన యొక్క సమస్యల పట్ల ఏ విధంగా పోతే బాగుంటుంది అనేది కూడా అన్నగారిని కూడా ఈ సభా వేదిక ద్వారా సూచనలు సలహా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామని. అందరికీ నమస్కారం. ఈ యొక్క అవుట్సోర్స్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు ఇచ్చేసినటువంటి జనక్ ప్రసాద్ గారు రీసెంట్గానే మరి మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా వారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో వారికి మనందరి తరపున ఒకసారి కరతాళ ధ్వనులతోటి శుభాకాంక్షలు తెలియాలి. ఎందుకంటే ఈ సమస్య ఈరోజు మనకంటే ఎక్కువగా వారికి గురుతర బాధ్యతగా మనందరం అప్పగించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు, ప్లస్ అది కూడా కార్మికులకు సంబంధించినటువంటి మినిమం వేజ్ బోర్డు సంబంధించినటువంటి దానిలో ఉన్నారు. కాబట్టి వారికి, అదేవిధంగా నాగన్న గారికి, చంద్రశేఖర్ గారికి, సభాధ్యక్షులు పుల్లక్ష్మి గారికి, అదేవిధంగా బొల్లం గోవర్ధన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మనం దాదాపు 5 నెలల క్రితం అనుకుంటా 6 ఫిబ్రవరి రోజు మనము రవీంద్ర భారతి వేదికగా చాలా పెద్ద సభ పెట్టుకొని దానికి ముఖ్య అతిథులుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు మదియాష్ గారు, అదేవిధంగా ప్రస్తుతం అప్పుడేమో ప్రశ్నించే గొంతుకున్నటువంటి తీన్మార్మలన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు చాలామంది కూడా ఐఎన్టీసీ నాయకులు, కోదండరామ్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 6 నెలలు గడుస్తూ ఉంది. మనం అప్పుడేమో కేసీఆర్ విధానాలపైన మనం విమర్శించడం సరే. అప్పుడు గతంలో 10 సంవత్సరాల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సమస్యల్లో కేసీఆర్ ఆనాటి ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి పురోగతి లేదు. ప్లస్ ఆనాడు కేసీఆర్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ వ్యవస్థ ఉండొద్దు, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండొద్దు, అందరినీ కూడా పర్మనెంట్ చేసే ఉద్దేశంతో చాలా పెద్ద కీలక ప్రకటన చేసిండు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఏం చేయాలని చెప్పేసి ఆ రోజే మనం చెప్పుకున్నాం. ఇక మళ్ళీ మనం కొత్తగా కేసీఆర్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం జరుగుతున్న సమావేశంలో చాలా కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం ఈ డిబేట్ పెడతా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులందరూ కూడా రావడం జరిగింది. సో ఈ సమస్యకు మన గతంలో కూడా వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. సో 6 నెలలలో ఒక పురోగతి కూడా జరగలేదు. దానిపైన కొంచెం ఈ సమస్య పైన అంటే వీళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు ఏం గొంతమ కోరికలు కావు, చాలా 6 గ్యారంటీల పైన వాళ్ళు క్లియర్గా అడుగుతూ ఉన్నారు. దానిలో చాలా సింపుల్గా చేసేటువంటి కొన్ని నిర్ణయాలు, చాలా సింపుల్గా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు చాలా సింపుల్గా ఉన్నాయి. వాటిని తీసుకునే విధంగా ఒక కార్యాచరణతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనము ఇలాంటి సమావేశాలు పెడుతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. కానీ పురోగతి రావాల్సిన అవసరం ఉంది. కనీసం 1-2-3 డిమాండ్లు అన్నా కానీ నెరవేర్చగలిగితే మనకు ఒక హోప్ క్రియేట్ అవుతుంది. గతంలో కేసీఆర్ చేయాలని చెప్పేసి మనం చాలా విమర్శించినాం. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా చేయదా అనే దాంట్లో ఐఎన్టీసీ నాయకులు మరి ఇప్పుడు మాట్లాడారు. ఎందుకంటే ఐఎన్టీసీ అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ సంస్థ కాబట్టి వారిపైన ఎక్కువ కీలకమైనటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా జనక్ ప్రసాద్ గారిపైన చాలా గురుతర బాధ్యత ఉంది. ఒకసారి అంటే చాలా సమస్యలు అంటే నేను గతంలో కూడా లక్ష్మణ్ గారు కానీ లేకపోతే వాళ్ళ టీం ఎవరైతే వచ్చినప్పుడు కానీ నా వంతుగా నేను అంటే మీ ప్రాబ్లమ్స్ ఏవైతే రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా కొంచెం మనం దూకుడుగా పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా ఇంకా మనం చాలామందిని పిలిచినాం. ఎవరిని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఎక్కువ పిలిచినాం. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని పిలిస్తేనే బాగుంటుంది అనే కోణంలో మనం వాళ్ళని పిలిచినాం. కానీ వాళ్ళిద్దరకు రాలేదు, వస్తారని ఆశాభావం అయితే నాకైతే ఉంది. అయితే ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి 6 గ్యారంటీలు పెట్టడం జరిగింది. 6 గ్యారంటీలలో చాలా సింపుల్గా అన్నీ ఎక్కువ పెద్ద ఏం లేదు. ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీలకు సంబంధించినటువంటి విధానం లేకుండా కేవలం ప్రభుత్వాలే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ అవుట్సోర్స్ వ్యవస్థను రన్ చేస్తున్నటువంటి దాంట్లో కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. దాన్ని కేస్ స్టడీగా తీసుకొని ఇక్కడ కూడా ఏజెన్సీలు రద్దు చేయాలని చెప్పేసి చాలా బలంగా మనం కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నామంటే దాదాపు ఏజెన్సీలకు ఒక్కొక్క ఉద్యోగి పైన 12,000 రూపాయల ఆదాయం పొందుతూ ఉన్నారు. దాదాపు మనకున్నటువంటి అనధికారిక లెక్కల ప్రకారం అంటే అధికారికం కాకుండా అనధికారిక లెక్కల ప్రకారం 150,000 మంది అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. అధికారికంగా తీస్తే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. సో 1,50,000 ఇంటూ 12,000 యావరేజ్గా 12,000 వేసుకున్నా కానీ దాదాపు 180 కోట్ల రూపాయల ఆదాయం ఈ అవుట్సోర్స్ ఎంప్లాయీస్కి వస్తూ ఉంది. నేను అదే ఏమంటున్నా అంటే ఈ 180 కోట్ల రూపాయలు కనుక ఆ 12,000 రూపాయలు కనుక ఒక్కొక్క ఉద్యోగి కనుక ఈ అవుట్సోర్స్ ఏజెన్సీకి పోయేటువంటి డబ్బులను అవుట్సోర్స్ ఎంప్లాయీస్కి ఇస్తే ఆ 12,000 రూపాయలతోటి కొంత మేర వాళ్ళకు రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇప్పుడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక హైదరాబాద్లో ఒక చిన్న బస్తీలలో మనం ఉండాలన్నా కానీ
సింగిల్ బెడ్రూమ్ యొక్క కాస్ట్ వచ్చేసి దాని రెంట్ వచ్చేసి 10,000 రూపాయలకు పైగా ఉన్నది. ఒక అవుట్సోర్స్ ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఒక చిన్న ఉద్యోగికి అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్న ఉద్యోగికి 15,000 బేసిక్ పే ఉంటే వాళ్ళకి చేతికి వచ్చేది 13,000 రూపాయలు. జనరల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి కనుక ప్రభుత్వం ద్వారా నియమింపబడినటువంటి ఉద్యోగి కనుక 15,000 బేసిక్ శాలరీ ఉంటే వాళ్ళకు 40,000 50,000 రూపాయల శాలరీ వస్తుంది. ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ హెచ్ఆర్ కానీ ఇలా చాలా రకాల ఇన్సెంటివ్స్ తోటి వాళ్ళకి 40,000 రూపాయలు వస్తాయి. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 15,000 రూపాయలు బేసిక్ పే ఉంటే వాళ్ళకి కనీసం 20,000 25,000 రావాలి, కనీసం 18,000 రావాలి, కనీసం ఉన్న బేసిక్ పైన రావాలి. కానీ అవేవి లేకుండా మొత్తం 12,000 కట్ చేసుకొని అన్ని కట్ చేసుకొని 12 రూపాయలు కట్ చేసుకొని దాదాపు 13,000 రూపాయలు అంటే 15,000 బేసిక్ పే ఉంటే 13,000 రూపాయలు వస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా చాలా రకాల 20,000 ఉంటే 18,000, 30,000 ఉంటే 20,000 ఇట్లా బేసిక్ పే కంటే తక్కువగా రావడం చూస్తూ ఉన్నాం. ఇది నాకు తెలిసి ఈ వ్యవస్థ ఎక్కడ కూడా ఉండకపోవచ్చు. దయచేసి ఇలాంటి వాటిపైన ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి ఏదో వీళ్ళేదో గొంతమ్మ కోరికలు అంటే పర్మనెంట్ చేయాలనో లేకపోతే ఇంకా కాంట్రాక్ట్ విధానం తీసుకురావాలో వాళ్ళు కోరుతలేరు. ఒక కార్పొరేషన్ ద్వారా ఏజెన్సీలకు వచ్చేటువంటి కమిషన్ను జిఎస్టీ దాదాపు 18% జిఎస్టీ ఉంది. ఆ జిఎస్టీని అలాంటి యాడ్ చేస్తే కానీ 3-4 రూపాయలు యాడ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ యొక్క అవుట్సోర్స్ ఎంప్లాయీస్కు ప్రధానంగా వాళ్ళకు బెనిఫిట్ పొందే విధంగా వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం అలా పిల్లలకు మంచి బట్టలు కొనాలన్నా కానీ పిల్లలను మంచి స్కూళ్ళలో చదివించాలన్నా కానీ కనీసం ఎలాంటి పరిస్థితులు లేకపోవడం, కనీసం రూమ్ రెంట్ కూడా సరిపోతుందని డౌట్ కూడా ఉన్నది. సో అలాంటి వాటిని ఒక మానవతా కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రెండో డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత మరియు ఆరోగ్య భద్రత ఇస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి రెండో గ్యారంటీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే జనరల్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నేను గతంలో కొన్నిసార్లు అంటే నేను మీడియా కాబట్టి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నకి కలెక్టర్ ఆఫీస్లో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉందన్న ఆ ఏజెన్సీ వాళ్ళకు చెప్పన్నా అంటే జనరల్గా మనం ఫోన్ చేసినట్టే అన్న ఈ యొక్క పోస్ట్ 2 లక్షలు 3 లక్షల రూపాయలు అని చెప్పేసి అన్నారు. ఇలా నాకు తెలిసి ఇందులో కూడా చాలామంది కూడా 1,00,000 2 లక్షలు 3 లక్షల రూపాయలు కట్టి అది కూడా శాలరీ నిజంగా ఏమైనా 40,000 50,000 వస్తుందంటే అది లేదు. 10,000 15,000 జీతానికి జాయిన్ అయిన 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు కట్టిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 15,000 రూపాయలు జీతం తీసుకుంటే ఈ 1,00,000 రూపాయలు ఎవరైతే కమిషన్ ఏజెన్సీకి ఇచ్చినటువంటి రూపాయలు ఏవైతే లంచం ఉందో దాన్ని తీర్చుకోవడానికి 15 అంటే 6 నెలలు 7 నెలల సమయం పడుతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి సార్. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, సరే ఇప్పటికైతే జాయిన్ అయిపోయారు, సరే వాళ్ళ నడుస్తూ ఉంది వాళ్ళ జీవనగమనం. దయచేసి దానిపైన ఉద్యోగ భద్రత విషయంలో చాలామంది కూడా ఏజెన్సీలు ఏం చేస్తూ ఉన్నాయంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగినారు అంటే ఎందుకు జీతం తగ్గిస్తున్నారు, ఎందుకు 6 నెలల లోపు జీతం ఇవ్వట్లేదు, 6 నెలలు గడుస్తున్న జీతాలు రావట్లేదు అని చెప్పేసి ఏదైనా గట్టిగా ఏజెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇమీడియట్గా సర్వీస్ నుంచి తొలగించడం, దీనికి కనీసం మాట్లాడేటువంటి గొంతుకలు కూడా లేకపోవడం, దీనిపైన కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, ఆ ఏజెన్సీలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అయితే వాటి నుంచి స్పందన లేకపోవడం మనం చాలా సంఘటనలు చూసినాం. దీనివల్ల చాలామంది నిరుద్యోగులైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇక ఆరోగ్య భద్రత విషయానికి వచ్చినట్లయితే హెల్త్ కార్డు విషయానికి వచ్చినట్లయితే కూడా వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయో దానిలో కొంతమేర వీళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక మానవతా కోణంలో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అడుగుతూ ఉన్నారు. ఎంత అడుగుతూ ఉన్నారు? 1,000 రూపాయల ఇంక్రిమెంట్ మాత్రమే అడుగుతూ ఉన్నారు. వాళ్ళేమో 5,000 10,000 ఇంక్రిమెంట్ అడుగుతలేరు. ఒక 15,000 శాలరీ వచ్చేటువంటి ఉద్యోగికి వచ్చే సంవత్సరం 16,000 ఇవ్వని చెప్పేసి అడుగుతూ ఉన్నారు తప్ప ఇదేమి గొంతమ్మ కోరికలు అడగట్లేదు. వాళ్ళు పర్మనెంట్ చేయాలని అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. కాబట్టి చాలా చిన్న చిన్న డిమాండ్సే ఉన్నాయి. గవర్నమెంట్ విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్కులు కలపాలి. వాస్తవం కూడా కలపాల్సిన, ఎందుకంటే వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా అవుట్సోర్స్ ఎంప్లాయీస్గానే వాళ్ళు కొనసాగుతున్న దాఖలాలు ఉన్నాయి. సో వీళ్ళకు కూడా సరే డైరెక్ట్ నోటిఫికేషన్లో డైరెక్ట్ ఉద్యోగం ఇవ్వకుండా పర్మనెంట్ చేయకున్నప్పుడు కూడా ఇలాంటి ఏమైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు వెయిటేజ్ కల్పిస్తే వాళ్ళు కూడా కొంత ఊరట ఉంటుందని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగి సర్వీస్లో మరణించిన లేదా రిటైర్మెంట్ వారికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. అయితే నేను కొన్ని సంఘటనలు చూసిన అన్న ఆ ఏజెన్సీ యొక్క ఆగడాలు తట్టుకోలేక కొంతమంది భరించలేక చనిపోయినటువంటి సందర్భాలు ఏజెన్సీ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. అవి ఎక్కడ కూడా బయటికి రావు. చాలామంది కూడా ఏదో చనిపోయినలే ఉరేసుకొని చనిపోయినలే లేకపోతే అంతా చనిపోయిలే అనుకుంటాం. కానీ దాని వెనకాల అక్కడ ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఏజెన్సీ యొక్క కొంచెం ఆగడాలు కావచ్చు, వాళ్ళు శాలరీస్ ఇవ్వకపోవడం కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు తట్టుకోలేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చనిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి.
అలాంటి వాటిపైన కూడా దయచేసి అలా చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళు, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, అనధికారికంగా భాగస్వాములైనటువంటి వాళ్ళు, ఎందుకంటే ఊర్లలో చిన్న గ్రామంలో ఆ రోడ్లు ఊడ్చే వాళ్ళ నుంచి ఈరోజు సెక్రటరియట్ వరకు ప్రతి దశలోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క పాత్ర లేనిది ప్రభుత్వం యొక్క మనుగడ లేదనేది నా యొక్క అభిప్రాయం. సో అందుకే వాళ్ళందరినీ కూడా మనందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గుర్తింపులో భాగంగా ప్రభుత్వం కూడా మానవతా కోణంలో ఆలోచనలు చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా లాస్ట్ డిమాండ్, అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 15 నుంచి 30 రోజులు 15 రోజులు సెలవులు ఉంటే 30 రోజులు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా మహిళా ఉద్యోగులకి ప్రసూతి సెలవులు, వాస్తవంగా ఇది చాలా బాధాకర విషయం. చాలామంది అవుట్సోర్స్ ఎంప్లాయీస్లో మహిళా ఉద్యోగులు ఉంటారు. ప్రసూతి సెలవులు ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రసూతికి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా డబ్బులు ఇవ్వకపోవడం, లేదంటే వాళ్ళను పని చేయించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రసూతి సెలవులు ఏ విధంగా ఉన్నాయో మానవతా కోణంలోనే, మనమేమో గొంతమ్మ కోరికలు అడుగుతలేము, ఇంకేదో అడుగుతలేము, మానవతా కోణంలోనే ఇవన్నీ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఇంకా చాలా ఇంకా డిమాండ్స్ను కూడా ఇంకా ఉన్నాయి, కానీ ఇవి ప్రధానమైన డిమాండ్స్. ఇవి గవర్నమెంట్ తలుచుకుంటే ఒక్కటి సైన్ తోటి చిన్న ఒక ఎంక్వైరీ కమిటీ వేసి కనుక చిన్న చిన్న సమస్యలే, పెద్ద పెద్ద సమస్యలు కావు, ప్రభుత్వం కూడా భారం పడేది కాదు. ఒక 180 కోట్ల రూపాయలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో అవి తింటున్నాయంటే ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు మనం. అంటే దాదాపు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఈ 1,50,000 ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపు 3,000-4,000 కోట్లు సంవత్సరానికి ప్రభుత్వమైన భారం పడినప్పటికీ కూడా వీళ్ళు చేసేటువంటి వరకు ఎవరు కూడా చేయలేరు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళు చేయలేదు, ఈవెన్ బ్యూరోక్రాట్లు కూడా ఇంత పెద్ద వీళ్ళు చేసేటువంటి పని ఎవరు కూడా చేయలేరు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా, నేనైతే ఇది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పెద్దగా అంటే విమర్శలకు పోకుండా వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎవరెవరిని పిలవాలనే కోణంలో కూడా వీళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకుందుకు ఏదో పెద్ద డిబేట్ పెట్టేసి ఆ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే విధంగా వీళ్ళు ఎలాంటి విమర్శలకు కానీ కాంట్రవర్సీగా పోదలుచుకోలేదు. సామరస్యంగానే మా యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకునే విధంగా, ముఖ్యంగా ఇక్కడికి పిలుచుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అనుబంధం వాళ్ళు కాబట్టి దయచేసి మానవతా కోణంలో ఆలోచించి దీన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కానీ లేకపోతే కీలకమైనటువంటి సంబంధిత మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్లి ఈ సమస్యలపైన మరి ఒక సొల్యూషన్ వచ్చే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటూ, ఆ దిశగా మీ కార్యాచరణ మీ యొక్క ఆలోచనలు కూడా కొనసాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.